సార్. ఎవరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు ఒక ఐడిని మీరు చెక్ చేద్దాము. ఐడి నెంబర్ 379. ఈ ఐడి నెంబర్ 379కి EZ4 సెకండ్ రౌండ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది రావడం జరిగింది. సో అది మీకు ఎప్పుడు క్వాలిఫై అయ్యారు అనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఇన్కమ్ ఎంత సంపాదించారు ఏంటనేది. 379 చూసారా. ఈ ఐడి 379 ఈసారి టోటల్గా 43 BNB సంపాదించారు. ఓకేనా సార్. 43 BNB ఇన్కమ్ కూడా మీకు చూపిస్తాను. 43 BNB సంపాదించారు. పార్ట్నర్స్ ఇన్వైటెడ్ 30 మెంబర్స్ ఇన్వైట్ చేశారు. సో పార్ట్నర్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 18.37 BNB అనేది సార్కి వచ్చింది. అప్లైనర్ ద్వారా వచ్చిన BNB ఎంత అంటే 14.565. సో ఆ టోటల్గా 11th స్లాట్ అనేవి యాక్టివేట్ చేశారు. ఇక్కడ మీకు నేను చెప్తాను, చూపిస్తాను సార్. ఐడి నెంబర్ చూడండి. 1వ స్లాట్ని 13 సార్లు రీసైకిల్ చేశారు. 1వ స్లాట్ని 13 సార్లు రీసైకిల్ చేశారు. 2వ స్లాట్ని 10 సార్లు రీసైకిల్ చేశారు. 3వ స్లాట్ని 10 సార్లు రీసైకిల్ చేశారు. ఈ 1, 2, 3 కలిపి ఎన్ని ఓపెన్ అయినా చెప్తాను. ఇక్కడ 13, ఇక్కడ 10, 23, ఇక్కడ 20 ఓపెన్ అవుతాయి. ఎందుకంటే 3వ స్లాట్లో 2 టైమ్స్ అనే లెవెల్స్ అనే 2 లెవెల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. కాబట్టి సార్కి మొత్తం 50 ఓపెన్ కావాలి. 13, 10, 23, 23 ఒక 20 అంటే 53 చూద్దాం. అంతేకాని ఎక్కువ ఓపెన్ అవ్వండి, ఎందుకంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ వచ్చింది చూడండి. కానీ సార్కి ఎన్ని ఓపెన్ అయినాయి? 88 ఓపెన్ అయినాయి. అంటే ఏంటి? 3వ రౌండ్ రాగానే నాన్ వర్కింగ్ ఇన్కమ్ తర్వాత 3వ రౌండ్ రాగానే రీజనరేషన్ స్లాట్స్ అనేవి ఆటోమేటికల్లీ ఓపెన్ అవుతాయి. చూడండి ఎన్నిసార్లు సార్కి రీజనరేషన్ జరిగింది. ఇగో చూడండి, ఒక్క లెవెల్ కాదు చూడండి, ప్రతి లెవెల్ 3వ స్లాట్. 3వ రౌండ్ రాగా 4 ఓపెన్ అవుతాయి. 3వ రౌండ్ రాగా 4 ఓపెన్ అవుతాయి. చూడండి 3వ రౌండ్ రాగా 4 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 3వ రౌండ్ రాగా 4 లెవెల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. 3వ రౌండ్ రాగా 4 లెవెల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇట్లా మల్టిపుల్ టైమ్స్ అన్లిమిటెడ్గా మనం దీనిలో వర్క్ చేసుకుంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. చూడండి ఈ కమెంట్ డేస్లో ఎంటీ సర్కిల్ కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్రతిదాన్ని చూడండి. 3వ రౌండ్ ఇది E5 స్లాటే. చూడండి ఎంత బాగా ఇన్కమ్ సిస్టమ్, ఎంత జెన్యున్గా మనకి ఇన్కమ్ అనేది చేసిన వాళ్ళకి చేసిన ఎట్లా ఇస్తుందో చూడండి. ఎంత బాగా అసలు 1, 2, 3, 4 అసలు 5, 6 అసలు ఎంత బాగా అంటే మనం ఇంకా చెప్పుకోలేము సార్. ఇది E5. ఇప్పుడు మీకు E5 ప్లస్ చూపిస్తాను. E5 ప్లస్లో 30 సార్లు రీసైక్లింగ్ పంపించారు. చూడండి 4.6 BNB తీసుకున్నారు నాన్ వర్కింగ్ రూపంలో. ఈ E5లోను E5 ప్లస్లోను 3వ రౌండ్ రాగా 4 లెవెల్స్ అనేవి ఓపెన్ అవుతాయి సార్. చూడండి 3వ రౌండ్ 4 అయిపోయినాయి. చూడండి ఎంత అసలు సిస్టమ్ ఎంత ట్రాన్స్పరెన్సీ ఇన్కమ్ అని జనరేట్ చేస్తుంది చూసారు కదా సార్. 3వ రౌండ్ రాగా 4 ఓపెన్ చేసింది. ఆ 4 కూడా ఫస్ట్ రౌండ్ పడిపోయింది. ఆ 4 కూడా ఫస్ట్ రౌండ్ పడిపోయింది చాలా వాటికి. చూడండి మరి ఎంతగా మనం వర్క్ చేసుకుంటే అంత ఇన్కమ్ అనేది దీనిలో ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీకు EZ4 అంటే 6వ స్లాట్కి సెకండ్ రౌండ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది పడింది కదా, అది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎప్పుడు యాక్టివేట్ చేసుకున్నారు, ఎన్నిసార్లు రీసైకిల్ చేశారు. సార్ 5వ స్లాటు 5 సార్లు రీసైకిల్ చేయాలి. ఓకేనా, 5 సార్లు రీసైకిల్ చేయాలి. రేపు 6వ పర్సన్ వస్తే, నెక్స్ట్ 6వ పర్సన్ వస్తే ఏమవుతుంది? నాన్ వర్కింగ్ వెళ్ళిపోయి మళ్ళీ లెవెల్స్ పర్సన్ ఓపెన్ అవుతాయి. 610 BNB ఇచ్చే ఓపెన్ అవుతాయి. 610 BNB ఇచ్చి చూడండి ఇక్కడ అప్లైనర్కి వెళ్ళిపోయింది. రేపు నెక్స్ట్ ఏ పర్సన్ సరే 1 నుంచి 6వ స్లాట్కి డైరెక్ట్గా యాక్టివేట్ చేసుకుంటే అతనికి 5 లెవెల్లో ఓపెన్ అవుతాయి. ప్లస్ 6వ స్లాట్లో కూడా ఓపెన్ అవుతాయి. చూడండి ఇక్కడ ఎన్ని ఓపెన్ అయితే చూద్దాం మనం. చూడండి యాక్చువల్గా అయితే మరి మనకి ఎన్ని ఓపెన్ కావాలి? 5 కదా, 5 ఉండాలి కదా సార్. ఇక్కడ 5 ఉందంటే 5 ఉండాలి కదా. మరి ఇక్కడ 7 ఎలా వచ్చాయంటే 7 అనేది రీజనరేషన్ స్లాట్స్ అనేవి ఓపెన్ అయినాయి. 7 ఎందుకు ఓపెన్ వచ్చినాయి అంటే ఈ రీజనరేషన్ స్లాట్స్ ఓపెన్ అయినాయి. చూడండి
వా వండర్ఫుల్ సార్, నిజంగా చూడండి, ఇదిగో చూడండి, ఇదిగో చూడండి. 6వ స్లాట్లో ఏంటంటే 3వ రౌండ్ రాగానే 2 లెవెల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. చూడండి, ఈ 3వ దానికి సార్ యాక్చువల్గా చేసుకుంది 5 లెవెల్సే, కానీ ఈ 3వ రౌండ్ రాగానే సార్కి రీజన్ స్లాట్స్ అనేవి 2 ఆటోమేటికల్లీ ఓపెన్ అవుతాయి. వాటికి కూడా కమింగ్ డేస్లో ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇగో ఇప్పుడు ఈ EG4లో సెకండ్ లెవెల్కి సెకండ్ రౌండ్ నాన్ వర్క్ ఇన్కమ్ అనేది వచ్చింది. ఓకేనా, ఇది ఎప్పుడు వచ్చింది కూడా చూపిస్తాను మీకు. ఈ సార్ ఐడి యాక్టివేట్ చేసుకున్నప్పుడు BNB కాస్ట్ ఎంత ఉంది, ఇప్పుడు తీసుకునే BNB కాస్ట్ ఎంత ఉంది, అది మీకు చూపిస్తాను సార్. వా చూడండి, 7 అవర్స్ ఎగో చూడండి సార్, సిస్టమ్ ఎంత ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తుందో. BSS స్కాన్లో మనం ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. 7 అవర్స్ ఎగో 21 ఏప్రిల్ 2024లో సార్కి ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోయింది. చూసారు కదా, 7 అవర్స్ అంటే నిన్నే పడిపోయింది. చూడండి సిస్టమ్ అనేది ఎంత బాగా వర్క్ చేస్తుంది సార్. అసలు దీన్ని మనం ఎంత బాగా చేసుకున్నంత వర్క్ ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు. సార్ యొక్క ఇన్కమ్ కూడా మీకు 45 BNB ఎంత సంపాదించో చూపిస్తాను. ఇక్కడ ఐడి నెంబర్తో సంబంధం లేదు సార్. ఐడి నెంబర్ ఎప్పుడు చేసుకున్నది కాదు, వర్క్ ఎంత చేసుకున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ సార్. చూడండి 43 BNB కదా, మీకు చూపిస్తాను. INR చూడండి, 43 ఇంటూ $570 వేస్తున్నాను, ఇంటూ 90 రూపాయలు. అంటే చూడండి సార్ అక్షరాల ఎంత 22,05,900 సంపాదించారు. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు అంటే 22 లక్షలు వర్కింగ్లోనే సంపాదించుకున్నారు. నాన్ వర్కింగ్ రూపంలో కూడా సార్ సంపాదించుకున్నారు. చూడండి, ఎవరైనా సరే ఎంత ఇన్కమ్ అయినా సంపాదించుకోవచ్చు. దీనిలో నువ్వు ఇంతే సంపాదించుకోవాలనేది లిమిట్ అనేది ఏమి లేదు సార్. మీకు ఇప్పుడు BNB యొక్క రేట్ కూడా చూపిస్తున్నాను, ఒక నిమిషం సార్. ఇది $600 వేసినప్పుడు BNB రేట్ సార్. దీనిలో స్లాట్ 1కి ఎంత BNB అవుతుంది, ఎన్ని డాలర్లు, INRలు ఎంత అవుతుంది అనేది దీని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. స్లాట్ కొనాలన్నా బై చేయాలన్నా సరే అప్రాక్సిమేట్లీ $600 వేసాము. ఓకేనా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ వీడియో చూసినందుకు మీద చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు డౌట్లు ఉంటే నాకు నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాల్ చేయండి. మనం దీనిలో ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు సార్. ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్, జాయినింగ్ కూడా మీకు చూపిస్తాను సార్, ఎప్పుడు జాయిన్ అయ్యారు కూడా. అంటే 6వ స్లాట్ ఎప్పుడు ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని చూపిస్తాను మీకు. సార్ ఇదిగోండి చూసారా, 29/12/2022 29/12/2022 సార్ ఐడి యాక్టివేట్ చేసుకున్నారు. ఇక్కడ నెంబర్ కనపడుతుంది కదా 7872. ఇక్కడ చూసారు కదా 7872 చూసారు. ఇది 3 ఏంటంటే ఫస్ట్ పర్సన్ రాగానే నాన్ వర్కింగ్కి వెళ్తుంది, అది మీకే ఇస్తుంది. సెకండ్ పర్సన్ రాగానే ఇమీడియట్గా మీకు ఇస్తుంది. థర్డ్ పర్సన్ రాగానే ఇన్స్టెంట్గా మీకు ఇచ్చేస్తుంది. అందుకే 3 వైట్ ఎందుకు పెట్టారంటే ఈ మనకు వచ్చే ఇన్కమ్ కాబట్టి వైట్ పెట్టారు. నిజంగా చాలా సూపర్గా సిస్టమ్ డిజైన్ చేశారు సార్. ఉమేష్ కుమార్ గారికి చాలా కృతజ్ఞతలు. చూడండి సార్, డేట్ సహా మనం సెకండ్తో సహా చెక్ చేసుకోవచ్చు. అంత పక్కా ట్రాన్స్పరెన్సీ గల సిస్టమ్ని మనం వర్క్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి అడగవచ్చు. ఒకవేళ దయచేసి తప్పులు దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.